సూపర్ డూయింగ్ గ్రేట్ వెన్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంది. మీకు థండర్స్ వినిపిస్తున్నట్టున్నాయి. సో వీడియోని చాలా క్విక్గా ఎండ్ చేద్దాం. సో ఈ వీడియో వచ్చేసి లైక్ చాలామంది చిన్న ట్రిప్స్ కానీ పెద్ద ట్రిప్స్ కానీ వెళ్ళేటప్పుడు బండి ఎలా ఉందని చెక్ చేయరు. మ్యాక్సిమం మనం చెక్ చేసేది ఏంటంటే చైన్ కరెక్ట్ ఉందా, లేకపోతే ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఉందా అని. ఇంజిన్ ఆయిల్ లెవెల్ అంటే పర్టికులర్ సర్వీసింగ్కి ఇచ్చే వాళ్ళు అది కూడా చెక్ చేయరు, చైన్ ఒక్కటి చెక్ చేస్తారు. సో ఈరోజు మనం అసలు బండిలో కంప్లీట్ ఒక ట్రిప్కి వెళ్ళాలంటే మనం ఏమేమి చేయాలో మొత్తం నేర్చుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మీ బండి గురించి తెలుసుకోండి. లైక్ ట్రిప్లో ఏమొచ్చినా మనం చేసుకునేటట్టు ఉండాలి. ఈ వీడియో నేను సపరేట్గా ప్లాన్ చేస్తున్నాను. లైక్ బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా బండిలో ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏమేమి టిప్స్ వాడవచ్చు, లేకపోతే టూల్స్ మనకి ఏమేమి వచ్చి ఉండాలి, అవన్నీ నేను సపరేట్ వీడియోలో పెడతాను. సో మనకైతే ఫస్ట్ బండి గురించి మొత్తం తెలిసి ఉండాలి. లైక్ ఎలా రిపేర్ చేయాలి, మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి బండి మీద. సెకండ్ థింగ్ ఈజ్ లూపింగ్ ద చైన్ అండ్ చైన్ టైట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే లైక్ హైవే మీద రైడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా చైన్ అయిపోవచ్చు. ఎందుకంటే నా ట్రిప్లో కూడా నేను చైన్ టైట్ చేపిద్దాం అనుకొని మర్చిపోయాను. సో వారణాసిలో చైన్ అయిపోయింది. దానివల్ల నాకు ఎక్స్ట్రా 2500 ఖర్చు వచ్చింది. అలా అని కాదు, నాకు నైట్ టైం అయిపోయింది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. సిటీలో అయిపోయింది. ఒకవేళ మీరు హైవే మీద ఉన్నప్పుడు అయిపోతే మీ ప్రాబ్లం ఇంకా మీరు అర్థం చేసుకోండి. సో ఎప్పుడైనా చైన్ మంచిగా ఉందా లేదా అని చూసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఎయిర్ ఫిల్టర్. మీరు కానీ ఆఫ్టర్ మార్కెట్ ఎయిర్ ఫిల్టర్కి వెళ్తే మనం ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే చేంజ్ చేయొచ్చు ఒకవేళ బండికి వచ్చిందే వాడుతుంటే. సో ఎయిర్ ఫిల్టర్లో ఎంత దుమ్ము ఉంది అది మొత్తం చెక్ చేసుకోవాలి మనమే. సో ప్రతి బండి కొన్నిటికి డామినర్కి ఇక్కడ ఉంటుంది, కొన్నిటికి ఇక్కడ ఉంటుంది. లైక్ మన బండిలో ఎక్కడ ఉందో చూసి ఎంత క్లీన్గా ఉందో చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఇస్ టైర్స్. ఒకవేళ మీరు ఘాటీ సెషన్కి వెళ్తుంటే టైర్ గ్రిప్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఘాట్స్లో మనం మ్యాక్స్ కార్నరింగ్ చేస్తాం. అండ్ ఒకవేళ టైర్ గ్రిప్ లేకపోతే చెప్తున్నాను కదా స్లైడ్ అవుతూ వెళ్తారు. సో మనం టైర్ గ్రిప్ ఎంత ఉంది అదంతా తెలుసుకోవాలి. అండ్ లైక్ యాజ్ యూ కెన్ సీ నాది సైడ్ గ్రిప్ అయితే చాలా ఉంది, ఎందుకంటే నేను కార్నర్స్ చాలా తక్కువ చేస్తాను. బట్ యాజ్ యూ కెన్ సీ ఇక్కడ మాత్రం మొత్తం మరిగిపోయింది. సో మనం ఈ సైడ్ గ్రిప్ అంటే ఘాట్స్లో వెళ్ళేటప్పుడు ఈ గ్రిప్ ఎంత ఉంది అని కూడా చూసుకోవాలి. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇంజిన్ ఆయిల్ లెవెల్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 5000 కిలోమీటర్ సర్వీసింగ్ ఉన్న అప్పుడప్పుడు కొంచెం తక్కువ అవ్వచ్చు. సో ఇంజిన్ ఆయిల్ ఎప్పటికీ టాప్అప్ చేసుకుంటూ ఉండటం బెటర్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే లైక్ మన ఇంట్లో ఒక 1 లీటర్ డబ్బా పెట్టుకొని ఎప్పుడైనా లైక్ ఒక 50 ml 100 ml పోసుకుంటూ ఉంటే ఇంజిన్ అనేది చాలా స్మూత్గా బ్రిలియంట్గా వర్క్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి పర్టికులర్గా నాకు మీరు ట్రిప్కి రేపు వెళ్తారంటే ఈరోజే బండికి లగేజ్ ఎక్కడెక్కడ పెట్టాలి. ఐదర్ మీరు ట్యాంక్ బ్యాగ్ క్యారీ చేస్తే ట్యాంక్ బ్యాగ్లో ఏమేమి పెట్టాలి, 1 డే ట్రిప్ అయినా పర్లేదు ట్యాంక్ బ్యాగ్లో ఏమేమి ఉండాలి, టేల్ బ్యాగ్లో ఏమేమి ఉండాలి. నేను ప్లాన్ చేస్తున్నాను 2 డేస్లో ఒక ట్రిప్. బట్ మొన్నే మీ వీడియో చూసారు కదా, ఇదంతా తీసేసాను. సో మళ్ళీ ఇది పెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ పెడితే అది మాత్రం వీడియో తీయను, ఎందుకంటే వీడియో తీసాను కాబట్టి. సో పెడితే అది పెడతాను. సో నా టేల్ సెషన్ మొత్తం ఇక్కడ వెళ్తుంది. ఒకవేళ వర్షం లేకపోతే మాత్రం మ్యాక్సిమం 2 డేస్లో ఒక ట్రిప్ అయితే ఉంటుంది. 1 డే ట్రిప్ శ్రీశైలం రోడ్లోనే పక్కా అయింది. బట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, వెన్నని ఇంకా కన్ఫర్మిటీ లేదు. సో మనం లగేజ్ సెషన్ కూడా ముందే చూసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ట్రిప్ అని కాదు, ఒకసారి మీరు మీ బ్యాటరీ లెవెల్ అయితే చెక్ చేయించుకోండి. ఎందుకంటే ఒక ఐడ్లింగ్లో పెట్టుకోండి. మీరే లైక్ రీఛార్జ్కి ఇచ్చే పని కూడా లేదు. ట్రిప్కి వెళ్ళే ముందు రోజు ఒక 10 minutes 15 minutes ఐడ్లింగ్లో పెడితే బ్యాటరీ ఒకవేళ మీరు 2 weeks 3 weeks నుంచి వాడకపోయినా బండి ఏమవుతుందంటే డిశ్చార్జ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల మీరు కానీ ఐడ్లింగ్లో పెడితే బ్యాటరీ రీస్టోర్ అయిపోతుంది. అండ్ మీకు ట్రిప్లో ఏ సమస్యలు ఉండవు. అండ్ ఇంకోటి ఇది టిప్గా కన్సిడర్ చేయండి. లైక్ రేపు మార్నింగ్ రైడ్కి వెళ్తున్నామంటే ఈరోజు నైటే ఫుల్ ట్యాంక్ లైక్ పెట్రోల్ ఫిల్ చేసుకొని అండ్ ఎయిర్ ప్రెషర్ కరెక్ట్గా ఉందో లేదా చెక్ చేసుకొని, ఎయిర్ ప్రెషర్తో పాటు అప్పుడప్పుడు వీలుంటే లైక్ మీకు ఫ్రీక్వెంట్గా ఎయిర్ పోతుంది అనిపిస్తే మీరైతే పంచర్ రోడ్ చెక్ చేయించుకోవచ్చు. ఎందుకంటే వన్స్ హైవే ఎక్కిన తర్వాత మనకు అంతా వెల్ ప్లాన్ ఉండాలి. దాని తర్వాత ఎయిర్కి ఒకసారి పెట్రోల్కి ఒకసారి అయితే మనకి టైం వేస్ట్. ఎందుకంటే లైక్ ఇప్పుడున్న పెట్రోల్ బంక్స్లో రష్కి మినిమం అరగంట సేపు అయితే అటు ఇటు పోతుంది. సో అవన్నీ వెల్ ప్లాన్డ్గా ఆర్డర్ టు ఆర్డర్ మినిట్ టు మినిట్ ట్రిప్ ఉండాలంటే మీరు పెట్రోలింగ్ అండ్ ఎయిర్ ఫిల్లింగ్ ముందే చేయించుకుంటే ట్రిప్ అనేది సాఫీగా అంటే లైక్ పాయింట్ A to పాయింట్ B చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ క్లైమేట్ కూడా చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. వీడియో ఒక 5 నిమిషాలు కూడా రాలేదు. క్లైమేట్లో అయితే లైక్ చాలా చేంజ్ వచ్చింది. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఇంకేమన్నా లైక్ మీరు ట్రావెలర్ అయితే మీరు మీ బండ్లు ఏమేమి చూసుకుంటారని చెప్పండి. నేనైతే మ్యాక్సిమం చెప్పాను. అండ్ ఇంకేమైనా ఉంటే ఫ్యూచర్ వీడియోస్లో నేను ట్రిప్స్ చేసేటప్పుడు చెప్తూనే ఉంటాను. సో కనెక్టెడ్ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను ఒకవేళ ట్రిప్కి వెళ్తే అక్కడ లైక్ ఇక్కడ ఒక 1 day డిలే కానీ 6 hours డిలే కానీ వస్తుంది వీడియో, కానీ అక్కడ ఆన్ స్పాట్ వస్తుంది. వర్షం పడుతుంది. సో యూ నో దట్ డిల్ రైట్, లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్ దట్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ వెన్ ఐ పోస్ట్ వీడియో. మీ నాగనేరం సైనింగ్ ఆఫ్. బై.